హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. అనకాపల్లి ఏపీలోనే ప్రత్యేకమైన పార్లమెంట్ సెగ్మెంట్ ఇది. ఇక్కడ సీట్ల రాజకీయం ఈసారి ఆసక్తిగా మారింది. ఈ సీటుపై నాగబాబు కన్నేయడంతో ఇక్కడ టీడీపీ పోటీ చేస్తుందా లేక జనసేన బరిలోనికి దిగుతుందా అనేది సస్పెన్స్ గా మారింది. అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయనున్నట్లు తెరపైకి నాగబాబు పేరు వచ్చింది. ఇప్పటికే ఆ సీట్ కోసం టీడీపీలో అంతర్యుద్ధం కొనసాగుతుంది. మధ్య మార్గంగా జనసేనలో చేరిన కొనతాల రామకృష్ణకు కేటాయిస్తున్నారంటూ ప్రచారం సాగింది. అయితే ఇలాంటి తరుణంలో వీళ్ళిద్దరూ కాదని నాగబాబు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలవనున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తలు నిజం అనేలా వరుసగా నాగబాబు అనకాపల్లిలో పర్యటనలు చేస్తున్నారు. పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటికే కసరత్తు చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 8న పెందుర్తి ఎలమంచిలో నాగబాబు పర్యటించనున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి ఖరారు కాకపోవడం పైన పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి టీడీపీ ఎంపీ టికెట్ కోసం బైరా దిలీప్, దాడి వీరభద్రరావు సహా చాలా మంది క్యూలో ఉన్నారు. వాళ్ళెవరూ కాదు, మా అబ్బాయి విజయ్కి టికెట్ ఇవ్వాలంటూ పట్టుబట్టారు చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఇటీవల మడుగులలో రా కదలిరా సభ సందర్భంగా బహిరంగంగానే చంద్రబాబు ముందు వినతి పత్రం ఇచ్చారు అయ్యన్న. టికెట్ తమకే వస్తుందని టీడీపీలో ముఖ్య నేతలంతా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే అనకాపల్లి ఎంపీ స్థానంలో అసలు టీడీపీ పోటీ చేస్తుందా అనేది అనుమానంగా మారింది. జనసేన కీలక నేత నాగబాబు ఈ సీటుపై కన్నేయడంతో పొత్తులో భాగంగా జనసేనకు ఈ సీటు దక్కుతుందనే ప్రచారం సాగుతుంది. 2019లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నాగబాబు ఈసారి అనకాపల్లి నుంచి పోటీ చేసే ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించిన నాగబాబు పయకరావుపేటలో జనసేన నేతలతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న చింతకాయల విజయ్ సైతం నాగబాబును కలిశారు. దీంతో ఇక్కడ టీడీపీ బరిలో ఉందా లేదంటే ఈసారికి జనసేనకి టికెట్ కేటాయిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇక అనకాపల్లి విషయంలో వైసీపీ కూడా కాస్త కన్ఫ్యూజన్ లోనే ఉంది. ప్రస్తుతం ఎంపీ బీశెట్టి సత్యవతిని కొనసాగించాలా లేక మార్చాలా అనే ఆలోచనలో ఉంది అధికార పార్టీ. జనసేన నుంచి నాగబాబు పోటీ చేస్తే కౌంటర్గా మంత్రి అమర్నాథ్ను గానీ మరెవరినైనా బలమైన అభ్యర్థిని గానీ బరిలో దింపాలనే ఆలోచన చేస్తుంది వైసీపీ అధిష్టానం. ఏది ఏమైనా టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారయ్యాకే తమ అభ్యర్థిని ఎంపిక చేసే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. సరాసరిన 13,50,000 మంది ఓటర్లు ఉన్న ఈ లోక్సభ నియోజకవర్గంలో కాపు, గౌర సామాజిక వర్గాలతో పాటు వేల మంది కీలక ఓటు బ్యాంకు. మొత్తం ఓటర్లలో 70% ఈ 3 నియోజకవర్గాల వాళ్ళే ఉన్నారు. అందుకే అనకాపల్లి ఎంపీగా ఈ 3 కమ్యూనిటీల నేతలే అవకాశాలు దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ 3 సామాజిక వర్గాలు బలమైనవి కావడంతో ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్లు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకుంటున్నారు రాజకీయ పార్టీలు. మరి ఈ ఈక్వేషన్లో భాగంగా ప్రధాన పార్టీల నుంచి ఎవరికి టికెట్లు దక్కబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.